హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అఖిల్ నుండి మామ్ ఈరోజు చాలా రకాల వంటలు చేసినట్లున్నావు అని అంటాడు. దానికి వసుంధర గారు, నేను కాదురా, ఇవన్నీ మధునే చేసింది అని అంటుంది. ఈ సువాసనలకే కడుపు నిండిపోయేటట్లు ఉంది మామ్ అని అంటాడు అఖిల్. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే పక్కనే కూర్చున్న రాగిని, ఆమె భర్త శంకర్, సంధ్య, భవ్యాలు కుళ్ళు నిండిన మనసుతో అభిని, మధుని పక్కనే చూస్తారు. అలాగే దివిని, అఖిల్ని పక్కనే చూడగానే వీరు మా ఇద్దరి కూతుర్ల భవిష్యత్తుకు అడ్డం వస్తారేమో అన్నట్లు ద్వేషం నిండిన కళ్ళతో వారిని చూస్తూ ఉంటారు. ఇక గౌరిని వాళ్ళందరికీ వడ్డించమని వసుంధర గారు చెప్తారు. అలా అందరూ తిన్న తర్వాత, చాలా బాగా చేశావు మధు అని విజేంద్రవర్మ గారు మెచ్చుకుంటారు. అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతుండే మధు, దివిలను వసుంధర గారు పిలుస్తారు. ఏంటి అత్తయ్య గారు అని ఇద్దరు ఆమె దగ్గరికి వస్తారు. రేపే కదా కాలేజీలు స్టార్ట్ అయ్యేది, మీకు కావలసినవన్నీ తీసుకోండి అని చెబుతారు వసుంధర గారు. అత్తయ్య గారు, మా దగ్గర అన్నీ ఉన్నాయి అని అంటారు. అది కాదు బంగారాలు, ఇది సిటీ కదా, ఇక్కడ కాలేజీకి వెళ్ళేటప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలి, లేకపోతే అందరూ ఒకలా చూస్తారు అని చెబుతుంది. అది విన్న మధు, దివి ఇక ఏమీ అనలేక, సరే అత్తయ్య గారు, మీ ఇష్టం అని చెబుతారు. ఇక సాయంత్రం రెడీగా ఉండండి, మీతో పాటు అంజలి, అఖిల్ కూడా వస్తారు అని చెబుతుంది వసుంధర గారు. సరే అత్తయ్య అని ఇక అక్కడి నుండి వెళ్తారు. మధ్యాహ్నం కాగానే మధు భోజనం రెడీ చేస్తుంది. వసుంధర గారు అవికి విజయేంద్రవర్మ గారికి క్యారేజ్ భోజనం పెట్టి ఆఫీస్కు డ్రైవర్ చేత పంపిస్తుంది. భోజనం చాలా బాగా ఉండటంతో భోజనం 2 ముద్దలు ఎక్కువే తిని ఎవరి రూమ్లోకి వారు వెళ్తారు. ఇక సాయంత్రం మధు, దివి, అఖిల్, అంజలి షాపింగ్కి బయలుదేరుతారు. మధు మనసులో అభి ఉదయం చెప్పిన విషయాలను గుర్తుకు వచ్చి, అభి గారు రాకముందే బయలుదేరితే బాగుంటుంది అని ముందే బయలుదేరుతూ అప్పుడే దివి మధుని చూసి, అక్క ఏమైంది, కొంచెం కంగారుగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. అదేమీ లేదు దివి అని కంగారు పడుతూనే చిన్న నవ్వు నవ్వి మేనేజ్ చేస్తుంది. అఖిల్ వసుంధర గారి దగ్గరకు వచ్చి, మామ్, మేము బయలుదేరుతున్నాం అని అంటాడు. అప్పుడు వసుంధర గారు, అభి కూడా వచ్చిన తర్వాతే వెళ్ళండి అని అంటారు. ఇంతలోనే సంధ్య, భవ్యాలు కూడా మేము కూడా వస్తాం అని అంటారు. సరే అని అప్పుడు అభి రావడం చూసి, కారులో వెళ్ళండి అని వసుంధర గారు చెబుతారు. అంజలి, మధు, దివిల మధ్య మంచి స్నేహం చాలా బాగా ఉంది. అది చూసి అఖిల్, అభి అన్నయ్య, నువ్వు, మధు, దివి, అంజలి కారులో వెళ్ళండి, నేను, సంధ్య, భవ్య ఒక కారులో వస్తాం అని చెబుతాడు. ఆ మాట వినగానే మధు కంగారు పడుతుంది. మధు అఖిల్తో లేదు లేదు అని ఏదో చెప్పబోతుండగా అభి ఆమె వైపు ఒక లుక్ ఇస్తాడు. ఇక చేసేదేమీ లేక అభి కారు ఎక్కుతుంటే దివి, అంజలి వెనక సీట్లో కూర్చుంటారు. మధు చూస్తూ ఇక తప్పదన్నట్లు ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. అఖిల్ కారులో సంధ్య, భవ్యాలను వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరగా
అభి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా వారంతా ఒక పెద్ద షాపింగ్ మాల్కు చేరుకుంటారు. అఖిల్, సంధ్య, భవ్యాలు నేరుగా షాపింగ్ మాల్ లోపలికి వెళ్తుంటారు. అభి ఉండి, అంజలి, దివి, మధు మీరు కూడా వారితో పాటు వెళ్ళండి, నేను కారు పార్కింగ్ చేసి వస్తాను అని చెబుతాడు. వారు అఖిల్తో పాటు లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన మధు, దివిలు ఆ పెద్ద షాపింగ్ మాల్ని చూసి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేస్తుంటారు. అభి గారు చెప్పినట్లే మధు, దివి, అంజలి ముగ్గురు కలిసి షాపింగ్ మాల్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గేట్ కీపర్, సెక్యూరిటీ వాళ్ళు సెల్యూట్ చేస్తుంటే అది చూసిన మధు మనసులో వీరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకుంటుంది. అంజలి తన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మధు, దివిలను చూసి మీకు ఎలాంటి డ్రెస్సులు కావాలో చెప్పండి, నేను చూపిస్తాను అని అంజలి అంటుంది. మధు, దివి ఇద్దరు డ్రెస్సులు చూస్తూ ఉంటే దివి నాకు ఈ డ్రెస్సులు ఏంటో అర్థం కావడం లేదురా అని మధు అంటుంది. అలాగే కానీ దివి, అంజలి ఇద్దరు కలిసి డ్రెస్సులు చూస్తూ ఉంటారు. దివి, అంజలి ఇద్దరు నచ్చిన డ్రెస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత షాపింగ్ను కంటిన్యూ చేస్తారు. మధు మాత్రం చాలా సింపుల్గా ఉండే డ్రెస్సులనే సెలెక్ట్ చేసుకుంటుంది. అది చూస్తున్న అభి మధు కోసం మంచి మోడ్రన్ డ్రెస్సులను నేనే సెలెక్ట్ చేయాలి అని మనసులో అనుకుంటాడు. ఇక సంధ్య, భవ్యాలు అయితే తమకు నచ్చినట్లుగా ఖరీదైన బట్టలను తీసుకుంటారు. ఇక చాలు, ఇక్కడితో షాపింగ్ అయిపోయింది అని అనుకుంటారు. అందరూ షాపింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అందరూ భోజనం చేసి వెళ్దామని అభి చెబుతాడు. అందరూ కలిసి అక్కడి నుండి హోటల్కి బయలుదేరి వెళ్తారు. అందరూ హోటల్లో కూర్చొని మెనూ చూస్తూ ఆర్డర్ ఇస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిలు మధును చూసి అసభ్యంగా మాట్లాడుతుంటారు. అది చూసిన అభికి పిడికిలి బిగుసుకుంటుంది. విపరీతమైన కోపం వస్తుంది. అంతలోనే ఒకడు మధుని లాగాలని చూస్తాడు. మిగతా వాళ్ళు కామంతో నిండిన కళ్ళతో చూస్తారు. అది చూసిన అభి మధుని ఒక్కసారిగా తన వైపు లాక్కొని మధుని తాకాలని చూసిన వాడి చెయ్యి విరిచేస్తాడు. అక్కడున్న మిగతా వాళ్ళ కళ్ళు, చేతులు కూడా విరగ్గొడతాడు. వాళ్ళు చచ్చేంత భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అభిని చూసిన మధు మెచ్చుకోలుగా చూస్తుంది. దివి, నీకేమీ కాలేదుగా అని దివి భుజం తడుతుంది మధు. నాకేమీ కాలేదురా అని దివి భుజం తడుతుంది మధు. ఇక వారంతా భోజనం చేసి ఇంటికి బయలుదేరుతారు. కారులోని చల్లటి గాలికి మధు, దివి, అంజలి నిద్రపోతుంటారు. కారులో ఇంటి దగ్గర ఆగినా కూడా ఇంకా వాళ్ళు నిద్రపోవడం చూసి అభి దివిని, అంజలిని లేపుతాడు. వారు ఎవరి రూమ్లోకి వారు వెళ్తారు. ఆ తర్వాత మధు కళ్ళు తెరిచి చూస్తుంది. బుజ్జి పప్పిలాగా అందంగా నిద్రపోతూ ఉంటుంది. తనను లేపాలని అనిపించకపోయినా అభి తన వైపు మధుని లాక్కుంటాడు. మధు నిద్రమత్తులో చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది.
పక్కనున్న అభిని చూడగానే ఉలిక్కిపడి అభి గారు అని కొంచెం తేరుకొని అభి ఏం మాట్లాడకుండా Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.